సీత రాముడిని బంగారు లేడి కావాలని అడగడం. రావణుడు చెప్పిన ప్రకారం మారీచుడు బంగారు వన్నె కలిగిన లేడీ రూపంలో రాముడి ఆశ్రమం దగ్గరికి వెడతాడు. పూలమాల కడుతున్న సీత ఆ లేడిని చూస్తుంది. ఆ లేడీ వర్ణం తడుక్కున మెరిసే దాని కళ్ళు చూసి ముచ్చటపడుతుంది. ఆశ్రమ సమీపంలో అది చెంగు చెంగున దూకుతూ ఉండటం చూసి మురిసిపోతుంది. సూర్యకిరణాలు పడగానే బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఆ లేడీ ఒక అద్భుతమని అనుకుంటుంది. ఆ లేడిని తమ ఆశ్రమంలో పెంచుకోవాలని అనుకుంటుంది. వెంటనే రాముడిని పిలిచి ఆ లేడిని చూపుతుంది. ఆ లేడీ తనకి కావాలని అడుగుతుంది. బంగారు లేడిని తెచ్చి ఇవ్వడానికి రాముడు సిద్ధమవుతాడు. ఆయనను లక్ష్మణుడు వారిస్తాడు. తాము ఎన్నో అడవులను దాటుకుంటూ వచ్చామని, ఎక్కడా కూడా ఇలాంటి లేడిని చూసింది లేదని అంటాడు. ఇది రాక్షస మాయ కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. తనని సీత ఎప్పుడూ ఏమీ అడగలేదని, అలాంటిది ఆమె ముచ్చట తీర్చడం కోసం ఆ లేడిని తీసుకొచ్చి ఇవ్వడం తనకి ధర్మంగా అనిపిస్తుందని రాముడు అంటాడు. అయితే తాను వెళ్లి ఆ లేడిని తీసుకొచ్చి ఇస్తానని లక్ష్మణుడు చెబుతాడు. భర్తగా భార్య ముచ్చట తీర్చవలసిన బాధ్యత తనపై ఉందని, తాను తిరిగి వచ్చేవరకు సీతను కనిపెట్టుకుని ఉండమని చెప్పి రాముడు వెడతాడు. బంగారు లేడీ వాయువేగంతో పరిగెడుతూ ఉంటుంది. రాముడు దాని వెంట పరుగు పెడుతూ ఉంటాడు. రాముడి బాణాలకు ఆ లేడీ దొరక్కుండా అదృశ్యమవుతూ, అంతలోనే ప్రత్యక్షమవుతూ దూసుకుపోతూ ఉంటుంది. చిన్నపాటి గాయంతో ఆ లేడీ వేగాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో రాముడు బాణం వదులుతాడు. తమ పథకంలోని భాగంగానే సీత, లక్ష్మణ అని పెద్దగా రాముడి గొంతును అనుసరిస్తూ అరుస్తూ నిజరూపాన్ని ధరించిన మారీచుడు ప్రాణాలు విడుస్తాడు. బంగారు లేడీ మారీచుడిగా మారడం, సీత లక్ష్మణులను తన గొంతుకతో పిలుస్తూ ప్రాణాలు వదలడంతో అదంతా రాక్షస మాయ అనే విషయం రాముడికి అర్థమవుతుంది. అంతే క్షణమైనా ఆలస్యం చేయకుండా ఆయన వెనుదిరుగుతాడు. ఆశ్రమం దిశగా పరుగులాంటి నడకతో వస్తూనే ఉంటాడు. అయితే అప్పటికే ఆ అరుపులు సీత లక్ష్మణుల చెవిన పడతాయి. దాంతో సీతాదేవి తీవ్రమైన ఆందోళన చెందుతుంది. రాముడికి ఏదో ఆపద వాటిల్లినట్టుగా అనిపిస్తోందని, వెంటనే వెళ్లమని లక్ష్మణుడిని తొందర చేస్తుంది.